హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మటన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను వీడియోలో చూపించే మసాలాలను తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మెత్తగా పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 1 kg మటన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం, 3 పచ్చిమిర్చి, ఫ్రై చేసిన ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని 1 టేబుల్ స్పూన్ పక్కన పెట్టుకోవాలి. మసాలా బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకొని 2 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత ఎసరకు మసాలాని వేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, నిమ్మరసము, ఆయిల్ వేసుకొని ఎసరు వచ్చేంత వరకు ఉంచాలండి 10 నిమిషాలు. ఇలా ఎసరు వచ్చిన తర్వాత గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని 70% ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో నెయ్యి వేసుకొని చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకొని కలుపుకున్న మటన్ కూడా వేసుకొని రైస్ కూడా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం లెవెల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ పక్కన పెట్టాం కదండి, అది కూడా వేసుకొని నెయ్యి వేసుకొని కుంకుమ పాలు కూడా పోసుకొని దాని మీద మళ్ళీ రైస్ వేసుకొని చుట్టూరుగా పిండి వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మళ్ళీ పెంక పెట్టుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఎంతో రుచికరమైన మటన్ బిర్యానీ రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.